ఢిల్లీలో గాలి కాలుష్యం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. గాలి కాలుష్యానికి తోడు చలి తీవ్రత, పొగమంచు వల్ల ఎదుటి వాహనాలు కనబడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గాలి కాలుష్యం 500 పాయింట్ల నుంచి కొంతమేర తగ్గినప్పటికీ సిచ్యువేషన్ ఇంకా డేంజర్ గానే ఉంది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత అత్యధికంగా 441, అత్యల్పంగా 385 వద్ద నమోదవుతుంది. కాలుష్యం ఎక్కువ అవడం వల్ల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాఫ్ 4ను అమలు చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. కాలుష్య తీవ్రత అదుపులోకి వచ్చే వరకు ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు ఢిల్లీ సీఎం అతీషి. కాలుష్య నివారణకు అనేక ఆంక్షలు విధించింది ఢిల్లీ ప్రభుత్వం. కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విమానాలకు అంతరాయం కలుగుతోంది. సాధారణ జనజీవనం ప్రభావితమవుతోంది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. మరోవైపు గాలి కాలుష్యం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. నిర్లక్ష్యం వహిస్తే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, మంచినీళ్లు అధికంగా సేవించడం, ఇంట్లో ఉన్న సమయంలో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడడం ఉత్తమమని సూచిస్తున్నారు. గాలి కాలుష్యం, చలి వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో సోమవారం అమలు చేసిన 4వ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ఢిల్లీ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. గ్రాఫ్ 4 నియమాల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. స్కూళ్లను మూసేశారు. డీజిల్తో నడిచే మధ్యస్థాయి భారీ రవాణా వాహనాలు ఢిల్లీలోకి అనుమతించట్లేదు. ఉదయం చాలా ప్రాంతాల్లో 1/2 కిలోమీటర్ లోపు ఉన్నవి కూడా కనిపించినంతగా మంచు దుప్పటి కప్పేసింది. రన్వే సరిగా కనిపించని కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కష్టంగా మారింది.